ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 18, 2024 సంవత్సరం మంగళవారం. పున్నమి ఘాట్ దగ్గరలోని వన్ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్లో మెంబర్ని. అక్కడికి వెళ్తూ ఇప్పటి వరకు 597 వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టారు. ఎప్పటి నుండి ఉంది గొడవలో ఒక పల్లవి చరణం చిత్రీకరించాలని. కాబట్టి ఇప్పుడు కృష్ణానదిలో ఈ బోటు విహారంలో జనాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఏదో పెద్దవాడిని నా ముచ్చట తెచ్చుకోవటం. నడి సంద్రమున దేవా నవజీవన సారమునా నా జన్మ తరింప నడిపించునావా. వాళ్ళు ఒడిశా నుండి ఇలాగే బోట్ షికారికి వచ్చిన వాళ్ళు ఒకతను ఇది చిత్రీకరించడానికి సహకరించాడు. నేను సరదాగా బోట్ ఎక్కడానికి చిన్న పిల్లోడిని కాదు, 76 ఏళ్ళు నా వయసు. దేవుని సేవలో ఇన్నాళ్ళు ఆరోగ్యంగా తిరుగుతున్నానంటే ఆయన్ని మహిమపరచడానికి, నన్ను తగ్గించుకోవడానికి. కాబట్టి ఎప్పుడు దేవుడితో మనం ఉంటే మనతో దేవుడు ఉంటాడు. అన్ని సందర్భాల్లో మనల్ని కాపాడాలి. ఈ పాట ఈ బిడ్డ మళ్ళీ ఒక మాట గుర్తు చేస్తున్నా. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన సారమున నా జన్మ దైవ. ఈ పాటలో అర్థం మనందరికీ తెలిసిందే. ఇది సముద్రం కాదు, కృష్ణానది. కాబట్టి నా ముచ్చట తీరుతున్నా. మెయిన్ ఈ 4-5 నిమిషాల వీడియో కోసం నేను ఈ బోట్ ఎక్కాను. అంతేగాని నేనే చిన్నపిల్లటి కాదు బోట్ షికారు చేయగలిగి. మిమ్మల్ని విసిగించే సారీ. ఇక్కడ ప్రయాణికులను కూడా ఇబ్బంది పెట్టుకుంటామని నేను సారీ అడుగుతున్నాను. దేవుని దయ వల్ల నా ముచ్చట తీరింది. మన వినికిట్లో దేవుడు ఈ కొన్ని మాటలు జీవించింది కాక దేవుని పరిచర్యలు మీ నమ్మకం ఫ్యాన్స్. గాడ్ బ్లెస్ యు.